కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదంతా కూడా ఈ ఓట్ల లిస్టు పర్మనెంట్ చేసేదానికి ఈరోజు ఈ నెల 31 నుంచి బిఎడ్ తోటి ప్రతి ఒక్క గ్రామంలో అదేవిధంగా వార్డులో కూడా చెరువులు అదేవిధంగా సౌకర్యాలు ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి దాన్ని మనమంతా కూడా బిఏని నియమించి వారి యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు మన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పెద్దలు గౌరవనీయులు మా సోదరులు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ గారు అదేవిధంగా ఈ కమిటీగా నియామకంలో కావచ్చు రాష్ట్రంలో గతంలో కూడా జేఏసీ చైర్మన్గా ఉన్న శ్రీ శివశంకర్ రెడ్డి గారు మనకి ఈరోజు చేస్తున్నారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా సోదరుడు మహేష్ మన నియోజకవర్గమే ఈరోజు జిల్లాకి కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెడుతున్నారు. మీకు తగిన సూచనలు ఇవన్నీ కూడా ఇచ్చి ఏ విధంగా ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మనం దగ్గర చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసుకోవడానికి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులు వచ్చింటే ఒక ఫోటో తీసుకొని వీడియో తీసుకొని మేము పోతే మా సమావేశాన్ని మేము ప్రారంభించుకుంటాం. కాబట్టి ఆయన మీడియా వాళ్ళు వచ్చి ఫోటో తీసుకోవచ్చు. తీసుకొని మేము బయటకు మేము సమావేశాలు ముఖ్యంగా దీని గురించి మీకు శివశంకర్ రెడ్డి గారు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తారు. ఏ విధంగా మనకి మన నియోజకవర్గ ఓట్లని తీసివేయకుండా జనీయంగా ఉండే వాళ్ళని ఉంచే విధంగా ఏదైనా ఓటు లిస్టులో తప్పు పెట్టి ఏ విధంగా సవరించేది కావచ్చు, లేదా 70 ఏ విధంగా వాటిని తొలగించేది కావచ్చు, మన ఓట్లు ఎవరైనా తీసేసి వాటిని ఏ విధంగా మనకి తెప్పించుకునేది కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకు సంబంధించిన ఓట్లని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈరోజు మీరంతా కూడా ఈ కార్యక్రమం అయిపోయేదాకా మీరు శ్రద్ధగా విని వీటిని ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఓటర్ లిస్ట్ని ఫైనల్ చేసుకుంటామో అందరికీ మంచిది. ఈరోజు బిఏతో పాటు
ముఖ్య నాయకులంతా కూడా కొంతమంది గమనించడం వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వినాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే బిఏతో పాటు ఆ గ్రామాల్లోని నాయకులు కూడా వాళ్ళకి సహకరించి అందుబాటులో ఉండి ఈ ఫోటో వేసి మనం దాన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే రేపు జరగబోయే ఏ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, అదేవిధంగా రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేమైనా ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒకటిన్నర కొద్ది కార్యక్రమం అయితే 31 నుంచి కాబట్టి ఈ 1.5 మనం చాలా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నిరాశపడకుండా వార్డులు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఎన్ని ఓట్లు ఒక అవగాహన మన వ్యక్తిగా ఉంటాయి. కాబట్టి బిఏగా దాంతోపాటు నాయకులు కూడా సహకరించి ఆ బిఏ ఓటుతో కూడా మేము మాట్లాడి కంపల్సరీగా మీరు వాళ్ళు పోయేసి ఏం చేస్తున్నారు, ఎందుకు ఓట్లు తీసేస్తున్నారు, ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా మీకు ఈ ఓటర్ నమోదు కార్యక్రమం కూడా ఒకటిగా ఉన్నా కూడా ఎందుకంటే వెంటనే బేసిక్గా తీసుకుంటారని తెలుస్తుంది. కాబట్టి దాని గురించి సమగ్రంగా శివశంకర్ రెడ్డి గారు మీకు చెబుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసి మన కావలి నియోజకవర్గంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఓట్ల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా మనం కూడా మన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంగా ఈ బిఏని నియమించాము. అదేవిధంగా మీరంతా కూడా తప్పకుండా పార్టీ కోసం పనిచేయండి. అటువంటి జాగ్రత్తగా చూసుకొని రేపు జరుగుతున్న ఎన్నికల్లో మన అభ్యర్థులు ఎవరైనా ముందు పంచాయతీ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కూడి అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ మనం మన ఓట్లు కాపాడుకుంటే మనకు మంచి జరిగిందని తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాటన గోవర్ధనని మీకు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బూత్ లెవెల్ ఏజెంట్కి సంబంధించి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరులు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి, మరొక సోదరులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి కోటా శివశంకర్ రెడ్డి గారు, మరొక సోదరుడు ఈ ప్రాంత వాసి జాయింట్ సెక్రటరీగా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమంలో సమన్వయం చేస్తున్నటువంటి సోదరుడు మహేష్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకులు, బూత్లో ఏజెంట్లు అందరికీ పేరు పేరున చేతులు ఉపన్యాసం చేయటువంటి కార్యక్రమం కాదు. ఇది ఏదైతే మనం రాబోయేటువంటి రోజుల్లో బూత్ లెవెల్ ఏజెంట్గా మీ అందరి ప్రధానమైనటువంటి కర్తవ్యం, బాధ్యత ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా మీకు వివరాలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం. అంటే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మా అందరికన్నా ఎన్నో ఎన్నికలు చేసినటువంటి అనుభవం, నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. కానీ బహుశా మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ రివిజన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు చేసుకొచ్చింది. దీని మీద జనాల్లో రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. మన వెస్ట్ బెంగాల్లో కూడా దీని గురించి అనేక రకాలైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పైకి చెప్పేది బోగస్ ఓట్లు ఉండకూడదు, బోగస్ ఓట్లు వేగేస్తాము, చనిపోయినటువంటి ఓట్లు ఉండకూడదు, చనిపోయినటువంటి వ్యక్తులు తొలగిస్తాము, ఎవరికైనా 2 ఓట్లు ఉంటే ఆ 2 ఓట్లలో ఒక వైపు వస్తాం, 2వ ఓటు తీసేస్తాం, ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి ఓట్లు తీసేస్తాం, ఆ ఊళ్ళో నివాసం లేనటువంటి
వాడు తీసేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ఒకటే గుర్తుంచుకోండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఒకే ఒక అర్హత, మోసం, కుట్ర, దగ, వీటిని మీదనే రాజకీయం చేసేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రూపంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అతని దగ్గర పరిపాలన లేదు, పరిపాలన అనుభవం లేదు, ప్రజలకు మేలు చేసేటువంటి పని లేదు, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేటువంటి ప్రస్తావన లేదు. కానీ ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ఏదో ఒక విధంగా దొంగతాటమో ఏదో ఒక విధంగా దెబ్బతీసి వీళ్ళకి ఎన్నికల్లో గెలవాలి. కాబట్టి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల సమయంలో బయటకు వచ్చి ఈరోజు మనకి కార్యకర్తలకి భరోసా కలిగించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అనుమానం కలిగింది, మరి మనం పేట మీద తగిలేటట్టుగా ఉంది, మనకి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి రకరకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. అందుకని అన్ని రకాల దళితుల గోపాల వ్యక్తులు పసితనం నుంచి అవకాశం పట్టినటువంటి వాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏదైనా చేయడానికి సాహసిస్తాడు. కాబట్టి అధికారులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కథలలో మనకు సంబంధించినటువంటి ఓట్లు ఏది వేసి వాళ్ళకి సంబంధించినటువంటి భోగం పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన దగ్గర నియమితులైనటువంటి వ్యక్తులు, మనకు ఉన్నటువంటి స్థాయి గ్రామస్థాయి నాయకులు, అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు, మీరు ఎవరైనా సంతకం పెట్టడానికి మాత్రమే బూత్లో లేదని వ్యవహరిస్తాడు. మిగతా అవసరంతో మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు సమీక్షించండి, మీరు పాల్గొనండి, ఏమి తప్పులేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒకటే గుర్తుంచుకోండి, మనకి సంబంధించి అర్హతమైనటువంటి ప్రతి ఓటును మనం ఉంచుకోవాల్సిందే. అవసర పార్టీకి సంబంధించి అర్హతమైన అర్హతలను తొలగించాల్సిందే. దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే ప్రతాప్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంటా. అర్హత కలిగినటువంటి ఒక్క ఓటు కూడా తీయకుండా మీరు చర్యలు తీసుకోండి, దానికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఉంటామని చెప్పి అవసరమే. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు కూర్చుంటాం, మా ఓటు ఎందుకు తీసేయాలని అడుగుతాం, వాళ్ళ ఓటు అర్హత ఎందుకు పెట్టారో చెప్పండి అని చెప్పి ఎవరితోనైనా ఓటుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు దాని గురించి మనకి ఎందుకులే, వీళ్ళు అధికార పార్టీ కాబట్టి గట్టిగా మాట్లాడితే ఇబ్బందులు పెడతారు, ఏమి ఇబ్బంది లేదు, ఏమి భయపడాల్సిన అవసరం. ఎక్కడైనా జరిగితే మీ స్థాయి లాగింది అంటే మా దృష్టికి తీసుకురండి. ఆ ప్రతి ఒక్క ఓటు మనకు సంబంధించినటువంటి ఓటర్ లేకపోవడం అనేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మా అందరికీ అనేటువంటి విషయం ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తు చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు, ఒకసారి ఓటు తొలగిపోయింది అంటే ఇక ఓటు రాదు. కాబట్టి మనం ఆ ఓటు తొలగిపోవాలనే ప్రయత్నం చేయాలి, వాళ్ళ ఓటు చేరకుండానే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు దొంగోటు చేయకపోయినా, మన ఓటు మనకైనా అసలు ఓటు పక్కకు వెళ్ళిపోయినా లేదా తొలగిపోయినా మరలా మనకి ఓటు వచ్చేటువంటి అవకాశం ఉండదు, ఆ ఓటు పోయేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మనం సంబంధించినటువంటి జూన్ 1 నుంచి జూలై 15 వరకు దాదాపుగా 40 రోజులు ఉంటుంది. ఆ కార్యక్రమం సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా సరే అన్ని విధాలు నివృత్తి చేయడానికి దీని మీద కూలంకషంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చర్చించడానికి వచ్చినటువంటి శివశంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలియజేయబడుతున్నారు. కాబట్టి మన అందరి లక్ష్యం ఒకటే గుర్తుంచుకోండి, మనకి మరలా ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ రావణ నియోజకవర్గంలో ఒకే ఒక వ్యక్తి కూడా గుర్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు ఏ ఒక్క అనేక రకాలైన పనులు చేశాం. పాపం ఎన్నిసార్లు నేను జిల్లా అధ్యక్షుడిగా వచ్చాను, మంత్రి చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ విధంగా తప్పబడ్డాడో నాకు తెలుసు. సామెతలు మనిషి దగ్గరగా ఉన్నప్పుడు విలువ తెలియదు, మనిషి దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కావాలి నియోజకవర్గ ప్రజలకి ప్రతాప్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేటువంటి ఆలోచన చేయండి. ఈ రోజు శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఆలోచన చేయండి. కాబట్టి మీకు సమస్యలు పరిష్కరించేటువంటి శాసనసభ్యులు కావాలన్నా, చెంపదెబ్బలు కొట్టేటువంటి శాసనసభ్యులు కావాలన్నా మీ నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు 180 అంటే అది 177, అది 175 దాటిపోతుంది. ఎట్టి పరిస్థితులు తెలిసి కాదు, అది ఓడిపోయింది. అందుకని చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పలేక 107 మంది చూస్తున్నాడు. కాబట్టి జనంలో ఇటువంటి శాసనసభ్యులు గెలిచేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే, మన చంద్రబాబు వచ్చాడు స్టవ్ ఆఫ్ జాబ్ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు నా జీవితంలో స్టవ్ ఆఫ్
గౌరవించేటువంటి వ్యక్తి, పదవ కోసం ఏ గతి కావడానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తి, దేనికైనా సరే నవ్వుపోతున్నా ఏమి సిగ్గు లేదు, నాకు కావాల్సిన పదవి ఆ పదవులకు ఊగులను దానికోసం ఎంతైనా నిర్ధారణమైనటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నాకు అనిపించే ఎందుకు చెప్తున్నారంటే మీకు ప్రతాప్ రెడ్డి గెలిచినాడే గెలిచేవాడి ఊళ్ళే వీడు పంచాయతీలో కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకింది కాబట్టి ఎవరు వేసినా ఎవరు వెళ్ళిపోయినా ఓట్లు తీసేసినా ముంచినా ఆలోచన చేయండి. ఎన్నికల్లో ఎప్పుడైనా సరే ఒక్క ఓటుతో ఓడిపోతామేమో అనేటువంటి భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఓటు ఏదైతే బూత్లలో మీరు పోరాడతారో ఆ పోరాటానికి ముందే మనం సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రత్యేకించి బూత్లో వేసిన కార్యక్రమంలో పెట్టా నేను మరలా చెప్తున్నా. ఎప్పటికీ మీరు జనాలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ప్రతాప్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని సున్నిత మనసుని పోగొట్టుకుని తప్పు చేశారు ఎవరు చెప్తున్నారు అయ్యా ప్రతాప్ రెడ్డి దేవుడు లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు పోగొట్టుకుని తప్పు చేశారు. మరలా మాకు బుద్ధి ఉంటే ఏ రోజు ఎన్నికలు సరే ఈ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు కావాలని ఆలోచన చేసి నిలబడి ఈ రోజు రేపు ఏ ఎన్నికలు సరే స్థానిక సంస్థలు ఎన్నికలు రకరకాల ఇబ్బందులు పెట్టినా ఏం పెట్టినా భయపడాల్సిన అవసరం దేనికైనా సిద్ధపడతాం, తాళపడి తీర్చుకుంటాం, ప్రభుత్వంలో పోరాడతాం, చంద్రబాబు నాయుడు అడుగుతుందా తప్పనిసరిగా ప్రతి ఎన్నికలో కూడా కాలం నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు ప్రతాప్ నాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగుబడి శక్తి అని చెప్పి రుజువు చేసేదానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు చెప్పాడు కేవలం మంది మత్స్యకారుల వాళ్ళే పడవలు ఉన్నాయని చెప్పి కేవలం మంది మత్స్యకారులు పడవలు కాడకాలు ఉన్నాయి వడదేశం ప్రవర్తన చేసుకుంటూ చంద్రబాబు గారు మనం అనుకోవాల్సింది కావాలన్నది ప్రతాప్ రెడ్డి మనవాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అని పనిచేస్తే రేపటి మరలా కావాలని వస్తుంది. ఈరోజు మరలా మీరు ఎప్పుడు ఆ ఇంటి ముందు 10 గంటల సాయంత్రం పడికప్పులు రాసి చెప్పదప్పుడు నిలబెట్టి రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్ని మనసులో పెట్టుకుని మరలా రాబోయేలో కావాలి నియోజకవర్గం మనం సంతరించుకోవాలి అంటే వేరే ప్రత్యేకం లేదు. రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ అందరి ఆశీస్సులతో సగర్వంగా శాసనసభ అడుగుపెట్టే విధంగా మీరు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ప్రతాప్ రెడ్డి గారిని ముందుకు నడిపించండి. రేపు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా కావాలి నియోజకవర్గంలో పూర్తిగా లేని పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా తీసుకుంటారనేటువంటి పేరు ప్రఖ్యాతులు మీ ద్వారా ఈ నియోజకవర్గాలు రావాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీరంతా మీ ఆ విజయానికి మీరు న్యాయం చేయించేదంట మీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎవరికైనా డౌట్ ఉంటే ఈ కార్యక్రమానికి సమావేశమైనవలసిందిగా కావాలా మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని సాధారణంగా కోరుతా ఉన్నాం. అందరూ అది అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఈనాటి కార్యక్రమం ఈనాటి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ మాజీ శాసనసభ్యులు
ఈనాటి వ్యవసాయ అవగాహన సదస్సుకు ఇచ్చేసిన కొత్తగా నియమితులైన బూత్లో ఏజెంట్లకు పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు ఇచ్చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ